నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఆదిబట్ల మున్సిపాలిటీలో ఎగ్జిట్ నెంబర్ 12 బొంగులూరు జంక్షన్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో విలేజ్ పక్కనే హెచ్ఎండిఏ వెంచర్‌లో ఓపెన్ ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క సైజెస్, రేటు విషయము, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఎవరైతే కంపెనీ సంబంధించినటువంటి సేల్స్ డైరెక్టర్ ఉన్నారో సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సర్వర్‌ల నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా హౌసెస్ పక్కల వేసినటువంటి ఈ హెచ్ఎండిఏ వెంచర్‌లో ఓపెన్ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. హలో! నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మా కంపెనీ లైట్ హౌస్ ప్రాపర్టీస్ అండి. మేము 2012 నుంచి మార్కెట్‌లో ఉన్నాము. ఈ వెంచర్ ఏదైతే మనం నిలబడ్డామో ఆ వెంచర్ పేరు స్వస్తిక వెంచర్. ఇది రామదాస్పల్లి విలేజ్ కిందకొస్తుంది. ఈ రామదాస్పల్లి విలేజ్ అనేది ఆదిబట్ల మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల్, ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓ అండి. ఇది 3.16 3.16 ఎకర్స్ వెంచరు. దీంట్లో 57 ప్లాట్స్ వచ్చాయండి. సైజెస్ వచ్చేసి 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి 296 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. సో దీంట్లో డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి లోపల ఉన్న అన్ని 30 ఫీట్ రోడ్స్, అన్ని సీసీ రోడ్స్ కంప్లీషన్ అయిపోయింది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అయిపోయినాయి. టోటల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయినాయి సార్. ఓన్లీ ఆర్చ్ ఒకటి, స్టార్టింగ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి, పార్క్ ఏరియా ఒకటి, వాటర్ ట్యాంక్ ఒకటి, ఈ 3 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా వితిన్ 1 మంత్‌లో కంప్లీట్ చేస్తామండి. ఓకే. సార్ ఇప్పుడు మీ వెంచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను రాగానే చాలా సంతోషం అనిపించింది సార్. మంచిగా డెవలప్ చేశారు. అది కూడంగా రామదాస్పల్లి విలేజ్ కాంపౌండ్ వాల్ ఆనుకొని ఉంది. ఇటువైపు వచ్చేసి మొత్తం విలేజెస్ హౌసెసే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి మన వెంచర్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పండి. షూర్ అండి. దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఏంటంటే రామదాస్పల్లి విలేజ్ పక్కన విలేజ్‌ని ఆనుకుని ఉంటది మన వెంచరు. దీంట్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చాము. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. తర్వాత ఆల్రెడీ ఒక బోర్ ఏసాం. బోర్ నుంచి ప్రతి ప్లాట్‌కి వాటర్ కనెక్టివిటీ ఇచ్చాము. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టర్ పిట్స్ కూడా ఇచ్చామండి. తర్వాత మన వెంచరు ఫ్రంట్ సైడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ సీసీ రోడ్ ఉంటది. బ్యాక్ సైడ్ మన వెంచర్‌ని ఆనుకొని మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందండి. మన వెంచర్‌లో 2 ప్లాట్‌లకు టచ్ అయ్యి వెళ్తుందనమాట అది. ఒక సైడ్ వెళ్తే విజయవాడ హైవే వెళ్తుంది. ఒక సైడ్ వెళ్తే నాగార్జున సాగర్ హైవే వెళ్తుందండి. ఓకే. తర్వాత ఈ ఆదిబట్ల మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏది మిషన్ భగీరథ వాటర్ ఏదైతుందో ఆ వాటర్ కోసం మనం వాటర్ ట్యాంక్ 75,000 లీటర్స్ వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాము. అలాగే దీంట్లో ఏంటంటే ఓన్లీ ప్లాటింగే కాకుండా ప్లాటింగ్ విత్ హౌసింగ్ కాన్సెప్ట్ తోటి వచ్చామండి. నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ రవివర్మ గారు ఇలా పెద్ద పెద్ద ఎంప్లాయీసే మన దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఆల్రెడీ అడ్వాన్స్ పే చేశారు మనకు. ఫైనల్ ఎల్‌పి రాగానే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తామండి. సో ఇళ్ళ పక్కన ఉంది, ఇళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి జనరల్‌గా. తర్వాత మనది ఈ ప్రాజెక్ట్‌లో హైలైట్స్ వరకు వస్తే ఇవి. ఒకవేళ లొకేషన్ హైలైట్స్‌కి వస్తే ఏంటంటే మనది ఎడ్యుకేషన్ హబ్‌కు చాలా దగ్గర ఉంటుంది. మన దగ్గరలోనే ఏబిఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది, కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజు, ఇటు పోతే మంగళపల్లి దగ్గర సివిఆర్ ఇంజినీరింగ్ కాలేజు, భారత్ ఇంజినీరింగ్ కాలేజు, తర్వాత శ్రీహరిగూడ దగ్గర శ్రీదత్త, శ్రీ హిందూ కాలేజీలు, కొంచెం ముందు పోతే ఇబ్రహీంపట్నం దాటగానే సైన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ గురునానక్ యూనివర్సిటీ ఉన్నాయి. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 3 ఉన్నాయండి. అవొకటి బీఈఎల్, బీడీఎల్ అండ్ ఎన్ఎస్జీ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్. ఇవి అన్నిటికి మనం 10-15 మినిట్స్ డ్రైవ్‌లో ఉన్నాం. సేమ్ టైంలో మంగళపల్లి నుంచి కొంచెం ముందుకెళ్తే కొంగరకల్లి అని విలేజ్ వస్తది. ఆ విలేజ్ దగ్గర రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. అది ఎగ్జాక్ట్‌లీ మన సైట్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆపోజిట్ ఫాక్స్‌కాన్ కంపెనీ ఉందండి. ఫాక్స్‌కాన్‌కి ఆపోజిట్‌గా కెయిన్స్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే. అదే విధంగా కొంగకలలో మనకు 350 ఎకర్స్‌లో ఇండస్ట్రియల్ సెజ్ ఒకటుంది. ఆ సెజ్‌లో 1000 బెడెడ్ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ అయింది. ఇండో అమెరికన్ 1000 బెడెడ్ హాస్పిటల్. అలాగే ఒక జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మలబార్ గోల్డ్ అది కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సేమ్ కొంచెం ముందుకెళ్తే కొంగరకాలం నుంచి మనకి ఇంతకుముందు ఫ్యాబ్ సిటీ అని ఉండేది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి శ్రీశైలం హైవే తుక్కుగూడ నుంచి ఉంటది. అది ఈ కొత్తగా దాన్ని న్యూ ఎలక్ట్రానిక్ సెజ్ రావిలి ఏరియాగా మార్చారు. దాంట్లో హెచ్‌సీఎల్, సామ్‌సంగ్ లాంటి కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఫంక్షనింగ్ స్టార్ట్ అయినాయి. సో వీటన్నిటికి మనం 15-20 మినిట్స్ డ్రైవ్‌లో ఉంటాం. సేమ్ టైము మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మన సైట్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్‌లీ. అదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 సర్వీస్ రోడ్‌లో లోపలికెళ్తే మనం ఆదిబట్ల రూట్‌లో వెళ్తే మనకు టీసీఎస్ కంపెనీ అనేది 75 ఎకర్స్‌లో ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో అది ఇక్కడ కరెక్ట్‌గా 9 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటది. టీసీఎస్ పక్కన ల్యాండ్ మనకు కాంగ్నిజెంట్ కంపెనీకి అలొకేట్ చేశారు. ఓకే. టీసీఎస్ నుంచి కొంచెం ముందుకు పోతే మనకు ఆదిబట్ల విలేజ్. ఆదిబట్ల విలేజ్ నుంచి రైట్ తీసుకొని పోతే నాగర్‌కోల్ విలేజ్‌లో మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటుంది.
సేమ్ టైం నాగర్గుల్కు ఆదిపట్ల మధ్యలో మనకు టాటా బోయింగ్, టాటా ఏరోస్పేస్ హబ్, తర్వాత నెక్స్ట్ కిర్లోస్కర్ కంపెనీ లాంటివి అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఇవి అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే డిప్లాయ్ అవుతుందో ఆ డిప్లాయ్ అయిన కస్టమర్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు రెసిడెన్సీ జోన్ కావాలంటే మనది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది మన వెంచర్. సో ఇవన్నీ మనం 15 to 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటాం. సేమ్ అదే టైంలో మనం ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి ఇది వండర్లా ముందు నుంచి రావిర్యాల వే రూట్లో మనకు విజయ మిల్క్ డైరీ ఒకటి ఉంది. అదేవిధంగా ఆగా ఖాన్ అకాడమీ ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే మనకు పాడి షరీఫ్ నుంచి తుక్కుగూడకు వచ్చే రోడ్డు ఉంది. ఆ రోడ్లో పాడి షరీఫ్ వైపు తిరిగి కొంచెం ముందు పోయిన తర్వాత లెఫ్ట్ తిరిగితే మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 22 కిలోమీటర్స్ వస్తుంది. సార్ ఇప్పటివరకు అయితే మన వెంచర్ నుంచి ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్లాట్స్ యొక్క సైజెస్ కూడా చెప్పడం జరిగిందండి. చాలా బాగుంది. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా మీరు 146 గజాల నుంచి దగ్గర దగ్గర 300 గజాల వరకు ఫ్లాట్స్ అనేది సేవ్ చేస్తున్నారు ఇక్కడ. 150 గజాలు మేజర్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. దీంతో పాటు చూస్తున్నటువంటి వ్యూవర్స్కి మేజర్గా కొండాపూర్ లాంటి ఏరియా కావచ్చు, లేదా గచ్చిబౌలి ఏరియా, నానక్రామ్గూడ ఏరియాకి ఎంత డిస్టెన్స్లో రీచ్ అవుతాము, దాంతో పాటుగా మన వెంచర్లో ఉన్నటువంటి ప్రైస్ గురించి కూడా చెప్పండి ఒకసారి. షూర్ అండి. దీనికంటే ముందు యాక్చువల్ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఇది ప్రైవేట్ హైలైట్స్లో మనం ఏంటంటే ఈ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాన్సెప్ట్ తోటి వచ్చాం కదా ఈ ప్రాజెక్టు. ఓకే ఈ ప్రాజెక్ట్లో మనం కస్టమర్ బెనిఫిట్ కోసం 360 డిగ్రీ సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఇచ్చామండి. ఓకే తర్వాత నెక్స్ట్ ఈ పార్క్ ఏరియా ఏదైతుందో ఈ పార్క్ ఏరియాలో చిల్డ్రన్ ప్లే ఏరియా చుట్టూ సైక్లింగ్ ట్రాక్ కూడా వస్తుందండి. ఓకే, ఓకే ఇది కాక మనకు మీరు డిస్టెన్స్ గురించి అడిగారు కదా. సో ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే మనం 50 మినిట్స్లో డ్రైవ్లో మనం వెళ్ళిపోవచ్చు అండి డైరెక్ట్గా. ఓకే 50 ఎందుకంటే నిమిషాలు. ఎందుకంటే ఇక్కడ నుంచి విలేజ్ నుంచి బస్ రోడ్ ఏదైతుందో ఆ రోడ్లో మనకు సర్వీస్ రోడ్ అనేది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ జస్ట్ 3 కిలోమీటర్స్. ఓకే అక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర మనం ఓఆర్ఆర్ ఎక్కేసి మనం వితిన్ 50 మినిట్స్లో గచ్చిబౌలి ప్రాంతానికి చేరుకోవచ్చు. సేమ్ గచ్చిబౌలి కొండాపూర్ ఆ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. సేమ్ టైంలో మనం ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఎల్బీ నగర్ మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 22 కిలోమీటర్స్ వస్తుంది మన సైడ్ నుంచి. ఒక 20-25 మినిట్స్ డ్రైవ్లో మనం ఎల్బీ నగర్ కూడా వెళ్ళొచ్చండి. ఓకే సార్, ఇప్పుడు మీరు గచ్చిబౌలి లాంటి ఏరియా గుడికంగా ఎంత డిస్టెన్స్లో రీచ్ అవుతారన్న విషయం కూడా చెప్పడం జరిగింది కదా. చూస్తున్నటువంటి వ్యూవర్స్కి రేటు గురించి ఒకసారి చెప్పండి. సార్ రేటు అనేది యాక్చువల్గా బేస్ ప్రైస్ వచ్చి 20,500 నెగోషియబుల్ అండి. ఇది కాక ఫేసింగ్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత ఈ వెంచర్ ఫైనల్ ఎల్పీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫైనల్ ఎల్పీకి ఫైల్ లాగిన్ చేసాము. ఫైనల్ ఎల్పీ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ మన లైట్ హౌస్ ప్రాపర్టీస్ కంపెనీ మెయింటైన్ చేస్తుందండి. 10 ఇయర్స్ తర్వాత ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము బయటకు వెళ్తామండి. ఒక్కసారి ఫైనల్ ఎల్పీ వచ్చిన తర్వాత రేట్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? ఫైనల్ ఎల్పీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా 22,500 చేస్తున్నామండి. అది 15 to 20 డేస్లో మనకు ఫైనల్ ఎల్పీ వస్తుంది. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి. మంచి థ్యాంక్ యూ వెరీ మచ్. డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర చుట్టూ ఇంజనీరింగ్ కాలేజెస్ మధ్యలో మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో విలేజ్కి ఆనుకున్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.